ఏఐ అనేది నిజంగా బబులేనా? ఇన్వెస్టర్లంతా భయపడుతున్నారా? సడన్‌గా పెద్ద పెద్ద కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్లు ఇప్పుడెందుకు భయపడుతున్నారు? మొన్నటిదాకా కంపెనీలు షేర్‌లన్నీ హై లెవెల్‌లో ఎళ్ళిపోయినాయి కదా! సడన్‌గా పాస్ట్ ఒక 15-20 డేస్ చూసుకుంటే యాంథ్రోపిక్ సీఈఓ వచ్చి మాట్లాడిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీ షేర్‌లన్నీ పడిపోయినాయి. ఇంక్లూడింగ్ ఐటీ కంపెనీస్, ఇండియన్ ఐటీ కంపెనీస్ ఆ షేర్‌లు పడిపోయినాయి. తర్వాత ఈ అమెరికన్ కంపెనీ షేర్లు పడిపోయినాయి. మిలియన్ల నుంచి బిలియన్ల నుంచి ట్రిలియన్లు అంత రేంజ్‌లో షేర్లు పడిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పాస్ట్ 1, 2 డేస్ నుంచి సోషల్ మీడియా న్యూస్ ఏంటంటే, ఈ పెద్ద కంపెనీస్ ఏమైతే ఉన్నాయో మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ ఇట్లాంటి పెద్ద పెద్ద దిగ్గజాలు ఉంటారు కదా! ఏఐ ఇన్వెస్టర్ దిగ్గజాలు. వాళ్ళ స్టాక్స్ వచ్చేసి బిలియన్‌లలో పడిపోతున్నాయంట. ఒక్కసారి మనం చూస్తే మైక్రోసాఫ్ట్ 613 బిలియన్ పడిపోయిందంట. అమెజాన్ 343, యాపిల్ 256, ఆల్ఫాబెట్ 88, ఎన్విడియా వచ్చి $9 బిలియన్ పడిపోయినాయట. ఎందుకు పడిపోతున్నాయి? అసలు రీజన్ ఏంటి? నిజంగా అసలు ఏఐ అంటున్నారు. ఒక పక్క లే ఆఫ్స్ అవుతున్నాయి, ఒక పక్క జాబ్స్ పోతున్నాయి. అన్ని రకాలుగా చూసుకుంటే ఏఐ ఇంకా ఫ్యూచర్ ఏఐ అంటారు కొంతమంది, ఇంకా కంప్యూటర్ జాబ్లు అనేవి ఉండవంటారు కొంతమంది. బట్ మరి ఇట్లాంటి టైంలో ఇంత పెద్ద లెవెల్‌లో స్టాక్‌లు పడిపోవడం ఏంటి? ఇన్వెస్టర్లంతా ఎందుకు డబ్బులు గుంజుకుంటున్నారు? సో, ఇట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఫ్యూచర్‌లో నిజంగా అసలు జాబ్స్ ఉంటాయా? ఉండవా? అనేది కూడా ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. చాలా రోజుల నుంచి నేను అడగట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు సబ్స్క్రైబర్లు అయితే మనకి పెరగట్లేదు. చూస్తున్నారు చాలామంది. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే వీడియోకి ఒక లైక్ జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా! జస్ట్ అలా నొక్కేయటమే అంతే, పెద్ద పోయేదేం లేదు. చాలామంది నాకు రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ పాపం లైక్ చేసి కామెంట్ పెడతారు. నేను లైక్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంక మన టాపిక్‌లో గనక వెళ్ళిపోతే ఇవాళ నిన్న ఒక 2, 3 డేస్ నుంచి పెద్ద పెద్ద కంపెనీ స్టాక్స్ పడిపోతున్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిప్స్, సర్వర్‌లలో వాడేటువంటి చిప్స్ యొక్క స్టాకు లేకపోవటం అనేది మెయిన్ పెద్ద వర్రీ అనమాట. అయితే మరి లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి? అంటే లే ఆఫ్స్‌కి, ఈ స్టాకులకి, ఈ కంపెనీలకి అన్నిటికీ ఒక పెద్ద లింక్ ఉందనమాట. మీకు సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకొక చిన్న బిజినెస్ ఉందండి. ఏదో ఒక 10 మందితోటి నడుస్తున్నటువంటి బిజినెస్ ఉంది. బయట నుంచి ఎవరో ఒక పర్సన్ వచ్చి, నేను ఒక పెద్ద బిజినెస్ ఇట్లా పెడదాం అనుకుంటున్నా, లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్ లాంటిది ఏదో పెడదాం అనుకుంటున్నా, నీ దగ్గర ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా? మన ఇద్దరం కలిసి చేద్దామా అంటే, మీరు ఇన్ని రోజుల నుంచి మీ దగ్గర 10 మందితో ఉన్నటువంటి స్టాఫ్ తోటి దగ్గర దగ్గర ఒక 50 లక్షల రూపాయలు సంపాదించారు. కానీ ఇప్పుడు మీకు ఇంకా కొంచెం ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తది. ఒక 5 లాక్సో, 10 లాక్సో ఎక్స్ట్రా కావాల్సి వస్తది. కానీ మీకు 10 మందికి ఎంప్లాయీస్‌కి ఇచ్చేటువంటి సాలరీ ఎవ్రీ మంత్ ఎంత లేదన్నా ఒక 4, 5 లక్షలు ఉందనుకోండి. సో, అప్పుడు మీరేం ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ ఉన్నారు కదా! మనకి వీళ్ళకి సాలరీ ఇచ్చే బదులు మనం పెద్ద బిజినెస్‌కి వెళ్తున్నాం కదా! రేపొద్దున ప్రెజెంట్ టెంపరరీగా ఇప్పుడు వీళ్ళనైతే తీసేసి, ఆ మిగిలిపోయే సాలరీ ఎవ్రీ మంత్ ఇచ్చేటువంటి సాలరీ డబ్బులు ఏదైతే ఉన్నాయో, అవి కూడా దీని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం మనము. ఇది పెద్ద ప్రాజెక్ట్ కదా! రేపొద్దున కొంచెం ప్రాజెక్ట్ గ్రో అయిన తర్వాత ఆబ్వియస్‌లీ మనం ఇంకా మళ్ళీ స్టాఫ్‌ని తీసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనకు సంబంధం లేదు కంపెనీ ఓనర్‌గా. ఎందుకు? ఇక్కడ మన బిజినెస్ మనకు ముఖ్యం. మన సంపాదన, మన ఇన్వెస్ట్‌మెంటు అనేదే ఉంటుందనమాట. ఈ ఎంప్లాయీస్ గురించి ఎప్పుడు ఆలోచిస్తాం మనము అంటే, కంపెనీ గ్రో అయితూ మనకి ప్రాఫిట్లు పొంగ ఇంకా డబ్బులు మిగులుతాయి, జీతాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వచ్చు అనుకున్న టైంలో అనమాట. సో, ఇప్పుడు బిగ్గర్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు కాబట్టి మీరేం చేశారంటే, ఆ 10 మందిలోంచి ఓ నలుగురు ఎంప్లాయీని తీసేసి, ఆ వచ్చే డబ్బులు కూడా తీసుకపోయి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారనమాట. ఇప్పుడు మీరు పెడదాం అనుకున్నటువంటి సోలార్ ప్లాంటు ఇన్వెస్ట్‌మెంట్ సక్సెస్ అవుతదా? ఫెయిల్ అవుతదా? మీకు తెలీదు. ఓకే. ఇంకా డబ్బులు సరిపోలేదు. అప్పుడు మీరేంటి, ఎవరినన్నా జనరల్‌గా కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మేమిట్లా మంచి ప్లాన్ ఉంది. మీకు ఫ్యూచర్ కనపడతా ఉంటది. ఫ్యూచర్ ఏం కనపడతా ఉంటది? సోలార్ పవర్ ప్లాంట్ పెద్దదయిందనుకోండి, మంచిగా మనం ఎనర్జీ సప్లై చేయొచ్చు. గవర్నమెంట్‌కి ఎనర్జీ అమ్మొచ్చు. దాని ద్వారా మనకి బోలెడంత డబ్బులొస్తాయి. ఆ డబ్బులతో పాటు మనకి ప్రాఫిట్‌లొస్తాయి. మనం బాగా గ్రో అయిపోతాము. మన దగ్గర ఐడియా ఉంది. కొంత డబ్బుంది. ఇంకా కొంచెం డబ్బులు కావాలి అన్నప్పుడు బయటోళ్ళని ఎవరినో అడిగితే వాళ్ళకి కూడా ఈ ఐడియా చెప్తే, అరే! రేపు పొద్దున ఫ్యూచర్‌లో బిజినెస్ గ్రో అయిన తర్వాత మనకు కూడా కొంత ప్రాఫిట్ అనేది వస్తది అన్న ఉద్దేశంతోటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఫ్రెండ్సో, ఇంకోడో రిలేటివ్సో వాళ్ళో వీళ్ళో తల ఇంత పెడతారు. వీళ్ళే ఇన్వెస్టర్స్ అనమాట. సో, వాళ్ళు దేని మీద నమ్మకంతో పెట్టుబడి పెడతారు అంటే, మీ మీద నమ్మకంతో పెట్టుబడి పెడతారు. ప్రాజెక్ట్ మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టరు. ఎందుకు అంటే, మీరు చెప్పినటువంటి ఐడియా
మీరు చూపించినటువంటి సినిమా ఫ్యూచర్లో ఇంత జరగబోతుంది, ఇంత రాబోతుంది, ఇలా డబ్బులు రాబోతున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఏంటి అంటే కేవలం డబ్బు మాత్రమే. బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ లేవన్నమాట. అక్కడ కేవలం ఏంటి అంటే ఇట్స్ ఎ ప్యూర్లీ బిజినెస్, మనీ మేకింగ్, ప్రాఫిట్ మేకింగ్, సింపుల్ యాజ్ దట్. ఆ ఇన్వెస్టర్ కూడా మీ మీద ప్రేమతోనో లేకపోతే మీ మీద అభిమానంతోనో డబ్బులు పెట్టడు. ఏమనుకుంటాడు, నా దగ్గర ఇప్పుడు ఒక ₹1,00,000 ఉన్నాయి, నేను బ్యాంక్లో పెట్టుకుంటే ₹3 వడ్డీ వస్తుంది, అంతకని ఇంకెక్కువ ఏమొస్తుంది, మ్యాక్సిమం వస్తే 3.25 ఫ్లక్చువేషన్ బట్టి. దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 6 నెలలు వడ్డీ రాకపోతే పోయింది, పర్లేదు. 6 నెలల తర్వాత నాకు 10% 15% వచ్చిందంటే నా డబ్బులు డబుల్ అయితే అనుకుంటాడు ఆయన. అది బబుల్ అయిద్దా, ఫెయిల్ అయిద్దా, జస్ట్ నమ్మకంతో పెట్టుబడి పెడతారు. రేపు పొద్దున ఆ ప్రాజెక్ట్ అంతా జరుగుతున్న టైంలో మీకు సోలార్ ప్యానల్స్ అవసరం అవుతాయి కదా. సో ప్యానల్స్ స్టాక్ దొరకవు, ఎక్కడ కంపెనీస్ నుంచి రావు. మీరు సగం ప్యానల్స్ పెట్టిన తర్వాత మిగిలిన ప్యానల్స్ పెడితే కానీ మీ ప్రాజెక్ట్ పూర్తి కాదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఎవరన్నా ప్యానల్స్ ఎక్కడ అమ్ముతున్నారో వెళ్ళి కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఏం చేస్తారు, వాడు రేట్ ఎక్కువ చెప్పాడు అనుకోండి, అయినా మీరు పెట్టి కొనుక్కుంటారు అనమాట. అంటే ఏమవుతా ఉంటుంది, ఇలాగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి టైంలో ఇప్పుడు ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, ఒరే నాయన నీ బిజినెస్ ఇలా నువ్వు పెంచుకుంటా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటా పోతే నాతో కాదు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయని ఉన్న దగ్గర అట్లీస్ట్ ఆ డబ్బులన్నా పోకుండా ఉంటాయని చెప్పేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు గుంజుకుంటారు. అప్పుడు ఏమైందంటే వీళ్ళ కంపెనీ ఏదైతే వీళ్ళ ఊహలు ఉన్నాయో ఆ ఊహలన్నీ డమాల్ అవుతాయి అనమాట. సో దట్స్ ఎగ్జాక్ట్లీ సింపుల్ బిజినెస్ ఏఐలో కూడా జరుగుతుంది. ఏంటంటే లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, మెయిన్ ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కంపెనీస్కి డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి రావాలి, ప్రాఫిట్స్ ఉన్నాయి, బిలియన్లు బ్యాంకుల్లో దాచిపెట్టిన డబ్బుల్లోంచి ఎవడు తీసి పెట్టుబడి పెట్టడు. ఏం చేస్తారు, కాస్ట్ కటింగ్ చేస్తారు. కాస్ట్ కటింగ్ ఎక్కడ చేస్తారు, ఎంప్లాయీస్ ఎవరెవరైతే మనకి అవసరం లేదో వీళ్ళ పని మనం కంప్యూటర్ల ద్వారా చేయించుకోగలమో అలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు ముందు తయారు చేసి ఆ ప్రాజెక్టులని ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళని తీసేస్తే ఆ డబ్బులు మిగిలితే ఆ డబ్బులు తీసుకపోయి ఏఐ మీద పెట్టుబడి పెట్టచ్చు అనమాట. సో ఏఐ మీద పెట్టుబడి పెడతా ఉంటే అది గ్రో అవుతూ ఉంటే ఆబ్వియస్లీ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఆ ఇన్వెస్టర్స్ కూడా డబ్బులు పెడతారు. వాళ్ళకి మనం ఈ రంగుల ప్రపంచం చూపిస్తాము. ఫ్యూచర్లో నేను ఒక పెద్ద సాఫ్ట్వేర్ తయారు చేయబోతున్నా, ఆ సాఫ్ట్వేర్ ద్వారా బిలియన్ల డాలర్ల డబ్బులు మీరు సంపాదించబోతున్నారు అని చూపిస్తాం అనమాట డెమోలలో. దాంతో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల మీద పెట్టుబడి పెడతారు. ఇప్పుడు వచ్చేసి ఏం జరుగుతుంది అంటే, ఇందాక సోలార్ ప్యానల్ ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ అసలు ఏఐ బిల్డ్ అవ్వాలంటే పెద్ద పెద్ద సర్వర్లు కావాలి, డేటా సెంటర్లు కావాలి, కూలింగ్ సిస్టమ్లు కావాలి. వీటన్నిటిలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ప్రాసెసర్లు, డీరామ్, డైనామిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది ఉంటుంది కదా, ఇలాంటివి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి తయారు చేసేటువంటి ఆర్గనైజేషన్స్ దగ్గర చిప్స్ స్టాక్ తక్కువగా ఉన్నాయి. ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు వెళ్ళి కొనుక్కోవడానికి సరిపోను స్టాక్ లేక వాళ్ళు రేట్లు పెంచేస్తారు. పెంచినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు డబుల్ రేట్ ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఒక డీరామ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక $1,000 అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. నా దగ్గర ఒకటే చిప్ ఉంది, నలుగురికి కావాలి, వాడు డిమాండ్ $5,000 అంటాడు, $10,000 అంటాడు, $20,000 అంటాడు, వాడి ఇష్టం. సో ఆ డిమాండ్ ప్రకారం కొనుక్కోవాలి. కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టర్లకి డౌట్ వస్తుంది అనమాట, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. అన్సర్టెనిటీ, వాళ్ళకు ఉండేటువంటి అన్సర్టెనిటీ ఏదైతే ఉంటుందో, నిజంగా అసలు మనకు ప్రాఫిట్లు వస్తాయా, అసలు నిజంగా ప్రాజెక్ట్ పూర్తవుతుందా, వాళ్ళు అనుకున్న లెవెల్లో ఈ ఏఐ వాళ్ళు చేద్దాం అనుకున్నటువంటి మొత్తం చూపించినటువంటి రంగుల ప్రపంచం అంతా కరెక్ట్గా వస్తుందా, దాని తర్వాత మనకి డబ్బులు వస్తాయా, ఒకవేళ డమాలంటే ఎవరు కొనకపోతే, రేట్లు పడిపోతే, అసలు వీళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ సక్సెస్ కాకపోతే. సో ఇలాగా ఇన్వెస్టర్ ఆలోచించి ఏం చేస్తాడంటే, అట్లీస్ట్ నా డబ్బులు నాకున్నా పర్లేదు, దాంట్లో పెట్టి పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి, ఎందుకు రావు ప్రాఫిట్లు ఇంత సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన తర్వాత అంటే, వీళ్ళు ఇంకా ఫైనలైజ్ స్టేజ్లో లేరు. ప్రొడక్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఒక కారు ఉంది టెస్లా, మొత్తం రెడీ అయిపోయింది, రోడ్డు మీద తిరుగుతుంది. మనం వెళ్ళి చూసుకుంటే ఆ టెస్లా కార్ గురించి మనకు తెలుస్తుంది. ఓ దీంట్లో ఈ ఫీచర్స్ ఉన్నాయా, ఈ ఫీచర్స్ ఉన్నాయా అని.
ఇప్పుడు అంతా ఏంటి ప్రస్తుతానికి జస్ట్ ఒక మాయా ప్రపంచంలో తిరుగుతుందనమాట. మేము ఇది డెవలప్ చేస్తున్నాం, అది డెవలప్ చేస్తున్నాం, అది డెవలప్ చేస్తున్నాం, అది డెవలప్ చేస్తున్నాం. అందుకని చెప్పేసి ఈ పెద్ద పెద్ద కంపెనీస్ మీద అందరూ ఇన్వెస్ట్మెంట్లు అనేవి చేశారనమాట. ఎప్పుడైతే ఇన్వెస్టర్లకి ఒక అనుమానం అనేది కలుగుతుందో ఆబ్వియస్లీ వాళ్ళు డబ్బులు గుంజుకోవటం వల్ల ఈ షేర్లు, స్టాకులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ డౌన్ అయిపోతాయి. ఇప్పుడు యాజ్ ఏ కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ మ్యాన్ మనం చేసేటువంటి ఐటీ ఉద్యోగాల్లో మనకి ఈ లక్షల కోట్ల గురించి, బిలియన్ డాలర్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి ఏం అవసరమో మన జాబ్ మనకు కావాలి, మన జీతం మనకు కావాలి, మన జాబులు ఉంటాయా ఫ్యూచర్లో అంటే ఆబ్వియస్లీ జాబ్స్ అనేవి ఉంటాయి. బట్ కొంత పర్సంటేజ్ ఆఫ్ జాబ్స్ అనేవి డెఫినెట్గా పోతాయి. 58% ఆఫ్ ది జాబ్స్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో పోతాయి అని చెప్పి సోషల్ మీడియాలో రాస్తుంది. దాంట్లో మెయిన్ పోయేటువంటి జాబ్స్ ఎవరివి అంటే కంప్యూటర్ల మీద డిపెండ్ అయ్యేటువంటి, డేటా ఎంట్రీ చేసేటువంటి, లేకపోతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే ఏది డేటా అప్డేట్ చేసే వాళ్ళు కానీ, మిడిల్ వేర్ మేనేజ్మెంట్లు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఇప్పటికిప్పుడైతే పోవు, కానీ స్లోగా కొంత పోను తగ్గిపోతాయి అన్నమాట. ఈ ఏఐ సాఫ్ట్వేర్లు ఏవైతే ఉన్నాయో అది ఏఐ బబుల్ బ్లాస్ట్ అవుతుందా? ఏది అప్పుడు .com అన్నారు, ఇయర్ 2000 అన్నారు, అన్నీ అనుకున్నంత గొప్పగా ఇది అసలు 2000 తర్వాత ఇంకా కంప్యూటర్లు పనిచేయవని చెప్పి, మెయిన్ ఫ్రేమ్స్ అని చెప్పి, ఆ టైంలోనే మెయిన్ అమెరికాకి ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ వెళ్ళటానికి కారణమైంది ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అనమాట. సో .com వచ్చిన తర్వాత ఇంకా వెబ్సైట్లు తయారు చేస్తున్నారు, ఫుల్గా వెళ్తున్నారు. సో అది కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత .com కూడా బబుల్ బ్లాస్ట్ అయింది, డమాల్ అన్నారు. ఇప్పుడు ఏఐ కూడా అలానే అవుతుందా అని ఇన్వెస్టర్లు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బుని డబల్ చేయటం. మనీ మేక్స్ మనీ అంటారండి. జనరల్గా ఒక ₹1,00,00,000 కనుక సంపాదించి దాన్ని బ్యాంక్లో దాచిపెడితే ఏమవుతుందండి? మనీ మేక్స్ మనీ. ఎంతో కొంత అవి అట్లనే ఉంటాయి, ఎంతో కొంత మనీ. దాన్ని బిజినెస్లో పెట్టుబడి పెడితే పోవచ్చు, రావచ్చు, చెప్పలేము, రిస్క్ తీసుకొని పెట్టాలి. అదే బ్యాంకులో దాచిపెడితే మనీ మేక్స్ మనీ. కొంతమందికి ఏంటంటే ఆ మనీ మేక్స్ పెరిగిపోతూ ఉంటుంది. మిలియన్లు బిలియన్లు అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి ఏఐ బబుల్ అనేది ఏమవుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఇన్వెస్టర్స్ అన్సర్టనిటీలో ఉండబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో ఈ చిప్స్ షార్టేజ్ ఇలాగే ఉంటే గనక ఇన్వెస్ట్మెంట్లు తగ్గిపోతాయి, రేట్లు పెరుగుతాయి, వాళ్ళకి డబ్బులు బాగా రావాల్సి వస్తుంది, కంపెనీకి డబ్బులు ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కాస్ట్ కటింగ్ చేస్తారు. వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ లేదు. ఎవ్వరు కూడా దాచిపెట్టినటువంటి డబ్బుల్లోంచి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టరు. ఇక అది లాస్ట్ అనమాట. అంటే ఇంకా మనం డబ్బులు పెట్టలేము అనుకున్న టైంలో తీసుకొచ్చి పెడతారనమాట. సో మెయిన్ లే ఆఫ్లకి కారణానికి లింక్ ఏంటయ్యా అంటే ఇదంతా ఒక పెద్ద చక్రం అనమాట. సో ఫైనల్గా పడేటువంటి దెబ్బ ఎవరికి అంటే ఎంప్లాయీస్కి మాత్రమే. సో వాళ్ళతో అవసరం ఉన్నా లేకపోయినా 10 మంది చేసే చోట 4గురితో పని చేయించుకొని మిగిలిన 6గురిని తీసేస్తారనమాట. సో ఫ్యూచర్లో ఏ రకంగా చూసుకున్నా ఎంప్లాయ్మెంట్ అయితే తగ్గుతుంది. ఒకవేళ ఏఐ బబుల్ అయితే బరస్ట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బట్ స్టిల్ ఎన్నో కొన్ని ఏఐ సాఫ్ట్వేర్లు అయితే చేశారు కాబట్టి వాటితో చూసుకుంటే ఎంతో కొంత మ్యాన్ పవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. కంపెనీస్ కూడా పోను చిన్న ఇన్వెస్ట్మెంట్లు ఏఐ మీద చేసుకుంటా ఎక్కడో అక్కడ మ్యాన్ పవర్ కట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో ప్రస్తుతానికైతే ఈ అన్సర్టెనిటీ ఏంటనేది తెలీదు, ఎన్ని జాబులు పోతాయో తెలీదు, ఎలా పోతాయో తెలీదు. రీసెంట్గా చూసుకుంటే మన వీడియోలోనే దాదాపు చాలామంది ఇండియా నుంచి వీడియోలు చూసే వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు, యూఎస్ నుంచి చూసే వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు, యూకే నుంచి చూసే వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు, జాబులు లేవు, కాల్స్ రావట్లేదు అని. ఎందుకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. జాబులు లేక కాదు, కంపెనీల దగ్గర ప్రాజెక్ట్ లేక కాదు, ప్రతి కంపెనీ కూడా ఏఐ ఇన్వెస్ట్మెంటే చేస్తుంది. దానికి తగ్గ స్కిల్ సెట్ ఉంటే కొంతమందికి జాబులు వస్తున్నాయి, అంతకన్నా బిలో స్కిల్ సెట్ ఉంటే మాత్రం జాబ్స్ అయితే రావట్లేదు. కానీ మీరు ఏంటంటే ఓవర్ ఇన్వెస్ట్మెంట్లు చేసుకోకుండా ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోయి ఫర్దర్గా ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే మార్గం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు అనిపించినా లేదు మీరు ఏమన్నా ఒక 4 పాయింట్లు యాడ్ ఆన్ చేయొచ్చు అనుకున్నా ప్లీజ్ దయచేసి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది ఒక ఫోరం లాగా డిస్కస్ చేసుకుందాం. ఎందుకు అంటే ఏ ఒక్క పాజిటివ్ పాయింట్ ఉన్నా ఒక 4గురికి ఉపయోగపడితే చాలు. అదే నా ఆలోచన కూడా. బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే.